డాడీ ఆ బైక్ చూసినావా? 500 cc, అది క్రేజీ పోతుంది. అగో అగో ఆ కార్ చూడు, కొత్త కారు. 0 నుంచి 100 స్పీడ్ 5 సెకండ్లో పోతుంది తెలుసా? క్రేజీ ఉంటుంది. నీకు కార్ల గురించి బైకుల గురించి మస్తు తెలుసురా. మరి అదేదో మెకానికల్ తీసుకో, ఇంజనీరింగ్లో నీకు సెట్ కూడా అవుతుంది. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. ఏంది మీరు కూడా మెకానికల్ అంటే ఈ కార్లు బైక్లు అనుకొని జాయిన్ అవుతున్నారా? అట్లయితే బిస్కెట్ అవుతావు. ఇట్స్ మోర్ దెన్ దాట్. టర్బైన్స్ గురించి, హీట్ పంప్స్ గురించి, రెఫ్రిజిరేటర్ల గురించి, ఎయిర్ కండిషన్ గురించి, అండ్ దాంతో పాటు థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, హీట్ ట్రాన్స్ఫర్, ఇంజనీరింగ్ మెకానిక్స్, అండ్ అలాగే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, ఇంజనీరింగ్ మెటీరియల్స్, వాటి ప్రాపర్టీస్, అండ్ దాంతో పాటు మెషిన్స్, వాటి టూల్స్, వాటి ఆపరేషన్స్. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి మెకానికల్ ఇంజనీరింగ్. బట్ దానికన్నా ముందు అసలు మీకు మెకానికల్ ఇంజనీరింగ్ సెట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఒక సింపుల్ వే చెప్తా. మీకు స్క్రీన్ పైన ఈ చాప్టర్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ చాప్టర్స్ మీరు మీ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఎంసెట్ లేదంటే జేడబ్ల్యూకి ప్రిపేర్ అయ్యేటప్పుడు చేసి ఉంటారు కదా. సో అప్పుడు చేసినప్పుడు మీకు మంచిగా మజా వచ్చిందా, ఇంట్రెస్ట్ అనిపించిందా? అనిపిస్తే మాత్రం తీసేసుకోండి మెకానికల్ ఇంజనీరింగ్. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. అనిపించకపోతే మాత్రం స్కిప్ చేయండి, అస్సలు తీసుకోకండి, లేదంటే చుక్కలు కనిపిస్తాయి. ఓ చూసుకోమల్లా. అట్లనే మెకానికల్ జాయిన్ అవుదాం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది వాళ్ళకి.